జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చెల్లి, విన్నావు కదా, మీ ఆయనకి నీ మీద ఎంత ప్రేముందో చూసావు కదా. ఈ ప్రేమంతా నీ మంచితనంతో, నువ్వు విశాల్ కి చేసిన సేవతో సాధించావు. విశాల్ మనసు గెలిచావు. నైని, నీ పట్టుదల కేవలం ఈ 4 గోడల మధ్య ఆగిపోకూడదు. నువ్వు సాధారణ గృహిణివి మాత్రమే కాదు, గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి చైర్పర్సన్వి. నీకు ఈ ఇల్లు ఎంత బాధ్యతో, ఆఫీస్ కూడా అంతే బాధ్యత. ఇక నుంచి నువ్వు ఈ ఇంటి పనులు మాత్రమే కాదు, ఆఫీస్ పనులు కూడా చక్కదిద్దాలి. అవునమ్మా నైని, మనల్ని నమ్ముకొని కొన్ని వందల జీవితాలు ఆధారపడున్నాయి. నువ్వు ఆఫీస్ పట్టించుకోకపోతే వాళ్ళందరూ రోడ్న పడతారమ్మా. గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్, అది మీ అత్తయ్య గారి పేరు, గౌరవం. వాటిని ఆవిడ కోడలుగా నువ్వు నిలబెట్టాలి. మీ అత్తయ్య ఎలాగైతే చైర్పర్సన్ గా కొనసాగిందో ఆ సాంప్రదాయాన్ని నువ్వు కొనసాగించాలి. అలాగే అమ్మగారు. బాబుగారికి నయమైంది కాబట్టి మీరు చెప్పిన ప్రకారమే ఇక నుంచి ఆఫీస్ బాధ్యతలు కూడా తీసుకుంటాను. నా శక్తి మేరకు కష్టపడి గాయత్రమ్మగారి పేరుని నిలబెడతాను. పెద్దత్తయ్య, ఇక ప్రేమికుల రోజు సెలబ్రేషన్స్ ని స్టార్ట్ చేసి పిచ్చెక్కిద్దామా? అంతకంటే ముందు కొంతమందిని స్మరించుకుని నివాళులర్పించుకోవాలి. ఎవరికి పెద్దదినా నివాళులు? నాకేనా? మరైతే లేటెందుకు, చచ్చిపో. చచ్చిపోవడం ఏంటి? నివాళులర్పించేది చనిపోయిన వాళ్ళకే కదా. అమ్మ బాబోయ్, అవునా? అయితే నేను ఇందాక చెప్పిందంతా వెనక్కి తీసేసుకుంటున్నాను. పర్లేదు దుర్దపిని, మొత్తం తీసేసుకోండి. ఏయ్, పెద్దమ్మా, నివాళి ఎవరికి? 3 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున. పూర్తి ఎపిసోడ్లని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.